హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మనకు ఎకరానికి 20,000 రూపాయలనైతే జమ చేయబోతుందన్నమాట. ఇక ఏ పథకానికి సంబంధించి డబ్బులు జమ చేస్తున్నారు ఏంటనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను. దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను లైక్ చేయండి, తెలిసిన బంధువులకు స్నేహితులకు వీడియోను షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది, వీడియో కింద లైక్ చేసేయండి. ఇక వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన వెంటనే రైతు బంధు అనే పథకం ద్వారా ఎకరానికి 5,000 రూపాయల చొప్పున రైతులకైతే ఆర్థిక సాయం అయితే చేయడం జరిగింది. ఇక ఇప్పటి వరకు చూసుకుంటే మనకు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా 5 ఎకరాల లోపు భూములు కలిగి ఉన్నారో వారందరికీ కూడా ఎకరానికి 5,000 రూపాయల చొప్పున దాదాపు 25,000 రూపాయల రైతు బంధు సాయాన్ని అయితే అందించడం జరిగింది. ఇక ఇప్పటికీ రైతు బంధును అయితే పూర్తిగా రద్దు చేసి వానాకాలం సీజన్ ప్రారంభమైంది కాబట్టి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా రైతు భరోసా సాయాన్ని అయితే తీసుకురావడం జరిగింది. ఇక రైతు భరోసా పథకం ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా ఎకరానికి 7,500 రూపాయల చొప్పున మనకు ఇవ్వబోతూ ఉన్నారు. ఒక్కొక్క రైతుకు కూడా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే చిన్న సన్నకారు రైతులు అది కూడా 5 ఎకరాల లోపు ఎవరైతే భూములు కలిగి ఉన్నారో 5 ఎకరాల లోపు వారందరికీ కూడా ఎకరానికి 7,500 రూపాయల చొప్పున అయితే వానాకాలం సీజన్కి సంబంధించి ఈ రైతు భరోసా సాయాన్ని అయితే అందించబోతుంది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక ఇప్పటికే ప్రజాపాలనలో ఈ రైతు భరోసా పథకానికి దరఖాస్తు చేసుకున్న వారందరికీ కూడా డబ్బులు అయితే అందుతుంది. ఇక గతంలో రైతు బంధు తీసుకుంటున్న వారికి కూడా ఈ పథకం అనేది వర్తిస్తుంది. ఇది ప్రస్తుతానికి తెలంగాణ రైతులకు సంబంధించి వచ్చిన అప్డేటు. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన కూడా నొక్కి నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి.